దేవప్రసాద్ గారు నమస్తే అండి. రైట్, జస్ట్ నెల రోజులు మాత్రమే అయ్యాయి సో అసెంబ్లీ ఎన్నికలు. వాటి ఫలితాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సో కారణాలు ఏమైనప్పటికీ బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేదు. సో చివరిసారి పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే కనుక మీకు బీజేపీకే ప్రధానంగా పోటీ అనే పరిస్థితి ఉండింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. సో కాంగ్రెస్ ముందుకొచ్చింది. సో పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఆబ్వియస్గా బీజేపీ ముందుంటుంది. దీంట్లో బీఆర్ఎస్ ఎక్కడుంది? బీఆర్ఎస్ అనాలా, ప్రస్తుతం టీఆర్ఎస్ అనే స్థాయికి ఉందా? ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ పెద్దలకు అందరికి నమస్కారం. అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాట వాస్తవం. గత పార్లమెంట్ ఎన్నికలలో మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ స్థానాలు సంపాదించగలిగినాం తప్ప మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానాలు రాని మాట కూడా వాస్తవం. అప్పుడు ఉండేటువంటి స్థితి, మోడీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, మోడీ ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, ప్రజల్లో ఉండేటువంటి ఆకాంక్షలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేటువంటి బలహీనత, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మేము 9 స్థానాలు అంటే 8 స్థానాలు మేము గెలిచినటువంటి విషయం అందరికి తెలుసు. మిగతా స్థానాల్లో వాళ్ళు ఇద్దరు కూడా ఒకరు 3 ఒకరు 4 పంచుకున్నటువంటి విషయం కూడా వాస్తవం. అయితే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఒక కన్సిడరబుల్ ఓట్స్ ప్రతిపక్షంలో ఉన్నాం. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నం డెఫినెట్గా ఈ లోక్సభ ఎన్నికల్లో మేము చేయబోతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మాకు ఓటమి ఎందుకయింది, ఓటమికి గల కారణాలు ఏమిటి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ మేము మిస్ అయినాము, ప్రజల ఆకాంక్షలను చేరుకోవడంలో ఎక్కడెక్కడ మా గ్యాప్స్ ఉన్నాయి, అట్లాగే మిగతా రాజకీయ పార్టీలు మా మీద చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎక్కడ విఫలమైనాం, ఇవన్నీ కూడా సమీక్షించుకొని ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపడానికి ముందుకు పోతామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మేము కాదు, మీ ఎజెండా ఏమై ఉండబోతుంది? లెట్స్ సే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి సో కాంగ్రెస్ మొన్నే గెలిచిన ఊపులో ఉంది. అలాగే ఇప్పుడు ఈ మన అభయ హస్తం అంటూ గ్యారంటీలతో అన్నీ మేము ఇచ్చిన గ్యారంటీలని మేము అమలు పరచబోతున్నాం అనే ఒక ఫీలర్ ఇస్తూ ఉంది. సో మరోవైపు బీజేపీ చూసుకుంటే కనుక ఇది నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తారు కాబట్టి రామ్ మందిర ఇష్యూ ఒకటి ఉండనే ఉంది, వాళ్ళు దాంట్లో ముందుకు వస్తున్నారు. అఫ్కోర్స్ 370 అనే అంశం అవ్వచ్చు, పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మృతి అవ్వచ్చు, అఫ్కోర్స్ ఈ రోహింగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ అంశాలు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు ముందుంటాయి కాబట్టి దీని అంతట్లో బీఆర్ఎస్ ఎక్కడుంది, మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? అంటే దిస్ ఇస్ నాట్ ఇప్పుడు రీజనల్గా స్టేట్ వైడ్ పరిస్థితులు ఇప్పుడు పనిచేయవు అనే ఒక నెరేటివ్ వినిపిస్తోంది కదా. కాంగ్రెస్ ప్రత్యర్థిగా కనిపిస్తోంది బీజేపీకి. ఇప్పుడు భారతదేశ రాజకీయాలు అయినప్పటికీ కూడా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి భారతదేశ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు తెలంగాణ ప్రజల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము 2 పార్టీలకు సమాన దూరంగా ఉండాలి పొలిటికల్ గానే ఇటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రకటించినాం. అయితే భారతీయ జనతా పార్టీ అది ఉన్నప్పుడు చేసినటువంటి విధానాల పట్ల మాకు ఏకీకరణ లేనటువంటి అనేక అంశాల మీద భారతీయ జనతా పార్టీతో అనేక సందర్భాల్లో విభేదించినటువంటి మాట వాస్తవం. అది ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించి కావచ్చు, మా విభజన చట్టాల హామీలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రైవేటీకరణ కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇట్లా అనేక అంశాల వారీగా మంచి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ చేస్తే మేము అన్ని ఇంటోటోగా వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా లేవు. ప్రభుత్వాలు ఏవైనా మంచి చేసినప్పుడు డెఫినెట్ గా వాటిని స్వాగతిస్తూనే ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి అంశాల పట్ల మా వ్యతిరేకతను చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ 2 పార్టీలకు సమాన దూరంగా జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల అవలంబించబోయే వైఖరిని స్పష్టంగా వివరించి ఓ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక విషయాల పట్ల ఒక స్పష్టత కోసం, ఒక పోరాడే పటిమ కోసం డెఫినెట్ గా మా లోక్సభలో మా ఎజెండా ఉండబోతారు. రైట్.